వెల్కమ్ టు సౌమిత్ మీడియా. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన తాజా చిత్రం తండేల్. చందు మొండేటి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. 3 రోజుల్లోనే 60 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి 100 కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తుంది. సినిమా ఇండస్ట్రీలో పైరసీ భూతం మరోసారి దడ పుట్టిస్తుంది. కొత్త సినిమా విడుదలైతే చాలు మధ్యాహ్నంలోగా పలు పైరసీ వెబ్సైట్లలో దర్శనమిస్తున్నాయి. ఈ మధ్య మరెన్నో హెచ్డి ప్రింట్తో సినిమాలు పైరసీ వెబ్సైట్లలోకి వచ్చేస్తున్నాయి. పైరసీ నేరగాళ్లను కట్టడి చేసేందుకు పోలీసులు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఏదో ఒకలా సినిమాలను పైరసీ చేస్తున్నారు. ఇక ఈ మధ్య ఆర్టీసీ బస్సులోనూ కొత్త సినిమాలను ప్లే చేస్తున్నారు. మొన్న మధ్య గేమ్ చేంజర్ సినిమాను ఆర్టీసీ బస్సులో ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. తాజాగా తండేల్ సినిమా బస్సులో ప్లే చేయడం పెను సంచలనంగా మారింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఆర్టీసీ బస్సులో తండేల్ పైరసీ బొమ్మ వేశారు. దీనిపై నిర్మాతలు సీరియస్ అయ్యారు. సినీ నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు సినిమాను పైరసీ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని కూడా వార్నింగ్ ఇచ్చారు. పైరసీ పెద్ద క్రైమ్. తండేల్ సినిమాని పైరసీ చేస్తున్న వెబ్సైట్స్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్లకు ఇదే నా హెచ్చరిక. కేసులు పెట్టాం, మీరు జైలు వెళ్లే అవకాశం ఉందని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. అలాగే బన్నీవాసు మాట్లాడుతూ కొంతమంది తెలిసి మరికొంతమంది తెలియక పైరసీ చేస్తున్నారు. క్రిమినల్ కేసు ఫైల్ అయితే వెనక్కి తీసుకోలేము. యువత ఇందులో ఇరుక్కోవద్దు. ఈరోజు ప్రతిదీ ట్రాక్ చేయొచ్చు. మా సినిమా క్లిప్ ఒకటి ప్లే చేసిన కేసు పెడతామని బన్నీవాసు అన్నారు. కాగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా పైరసీ వీడియోను ప్రదర్శించడంపై ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.